శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా వరాహి అమ్మ దయతో అష్టైశ్వర్యాలతో తొలతూగాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే పూజలు కానీ వ్రతాలు కానీ ఏమీ చేయలేని వాళ్ళ కోసం ఈ ఒక్క మంత్రం ఎలా బాగా పనిచేస్తుంది అనేది తెలుసుకుందామండి. చాలామంది కామెంట్ చేస్తున్నారు, మనం ఎర్లీ మార్నింగ్ మంత్రాన్ని జపించాలి అని చెప్పుకుంటే ఆ సమయంలో మేము లేవలేమక్క అది అని కామెంట్ చేస్తూ ఉన్నారు. అలాగే పెద్దవాళ్ళు, వయసులో పెద్దగా ఉండేవాళ్ళు, ఏదైనా అనారోగ్యంతో కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళైతే ఆ సమయాల్లో లేచి పూజ అనేది చేయలేరు. అలాగే ఎలాంటి ఉపవాసాలు కూడా ఉండలేరు కదండి. అలాంటి వాళ్ళందరికీ కూడా చాలా చక్కగా ఉపయోగపడేటువంటి అద్భుతమైనటువంటి వరాహి అమ్మవారి యొక్క మంత్రంతో వచ్చాను ఈరోజు మీ ముందుకి. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి. మనం ప్రతిరోజు చెప్పుకునే వరాహి అమ్మవారి యొక్క మంత్రాల్లో చాలా శక్తివంతమైన మంత్రమేనండి ఇది కూడా. అయితే ఈ మంత్రానికి పూజలు ఏమీ అవసరం లేదు అని చెప్పుకుంటున్నాము అంటే ఎంత గొప్పదో, ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకోవచ్చు అన్నమాట. అయితే అలాగే మంత్రాన్ని మీరు ఖచ్చితంగా నమ్మకం ఉంచి కనుక జపించినట్లయితే ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది. ఎందుకు అంటే కనుక చాలామంది కామెంట్ చేస్తున్నారు, మాకు ఒక్కొక్కటి జరగలేదు అని. ఎప్పుడైనా సరేనండి, మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు దాని మీద ఎలా అయితే ధ్యాస ఉంచుతామో అలాగే మంత్రాన్ని జపించేటప్పుడు ఆ అమ్మవారి మీద నమ్మకం అనేది ఉంచాలన్నమాట. అప్పుడే మన ప్రయత్నం అనేది ఫలిస్తుంది, మన కోరిక అనేది తీరుతుంది, సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుందన్నమాట. కాబట్టి మీరు పూజలు చేయకపోయినా పర్వాలేదు, ఉపవాసాలు అనేది ఉండకపోయినా పర్వాలేదు. అయితే మంత్రాన్ని జపించేటప్పుడు అమ్మవారి మీద నమ్మకంతో మీ సమస్య తీరుతుందన్న విశ్వాసంతో గట్టిగా సంకల్పం చెప్పుకున్న తర్వాత మంత్రాన్ని అయితే జపించండి. అయితే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి, ఇలాంటి మంత్రాలు అనేవి పీరియడ్ టైంలో కానీ, నాన్ వెజ్ తిన్నప్పుడు కానీ జపించకుండా ఉండటం అనేది చాలా విశేషమైన ఫలితాలు అనేది ఇస్తుందన్నమాట. ఈ ఒక్క మాట అయితే గుర్తుపెట్టుకోండి. మీరు మంత్రాన్ని జపించగలము అనుకున్న వాళ్ళు ఉదయం పూట జపించండి. అలా ఆ సమయంలో ఎర్లీ మార్నింగ్ లేవలేము అనుకున్న వాళ్ళు సాయంత్రం 7 గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా జపించవచ్చు అన్నమాట. అవకాశం ఉంటే కనుక కొద్దిగా శుచిగా శుభ్రంగా స్నానం చేసిన తర్వాత జపించడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలామందికి కుదరక కామెంట్ పెడుతున్నారు. అంటే హాస్టల్లో ఉండేవాళ్ళు, ఉద్యోగపరంగా రూములు తీసుకొని ఉండేవాళ్ళు, అట్లాంటి వాళ్ళకి కూడా మేము పూజ చేసుకునే అవకాశం లేదు, మాకు ఉపవాసం ఉండటానికి సమయం కుదరటం లేదు అంటే వాళ్ళ వాళ్ళ వృత్తిరీత్యా కావచ్చు, వాళ్ళు ఉండేటువంటి ప్రదేశాన్ని బట్టి కావచ్చు, చాలామందికి అవకాశం లేక చిన్న రెమెడీలాగా అడుగుతున్నారండి. కాబట్టి ఎలాంటి పూజలు, వ్రతాలు, నోములు ఏమీ అవసరం లేకుండా ఈ ఒక్క మంత్రంతో మీ యొక్క సమస్యలు అనేవి మొత్తం తీరిపోతాయన్నమాట. మనం చేయవలసిందల్లా మన సంకల్పం అనేది గట్టిగా ఉండాలి. మన కోరిక ఏదైతే ఉందో అది గట్టి విశ్వాసంతో, నమ్మకంతో కనుక చేసినట్లయితే, మంత్రాన్ని జపించినట్లయితే సమస్య అనేది ఇట్టే తీరిపోతుందన్నమాట. అంతటి అద్భుతమైన శక్తి కలిగినటువంటి వరాహి అమ్మవారి మంత్రము. మంత్రాన్ని నేను మీకు స్క్రీన్ పైన స్క్రోల్ చేసి చదివి వినిపిస్తానండి. చాలామందికి సందేహం రావచ్చు, మాకు చదవటానికి రావట్లేదమ్మా, నోరు తిరగట్లేదు అనుకునే వాళ్ళు మంత్రాన్ని మీరు ఏదైనా ఒక వైట్ బుక్ అనేది పెట్టుకోండి. ఆ బుక్ పైన ప్రతిరోజు కూడా 108 సార్లు రాయడానికి ప్రయత్నం చేయండి. అలా రాయటం వలన కూడా ఖచ్చితంగా మీ కోరిక వితిన్ 24 అవర్స్లోనే తీరిపోతుందన్నమాట. కాబట్టి నమ్మకం ఉంచిన వారిని ఎప్పుడూ కూడా ఆ తల్లి చేయి విడిచిపెట్టదండి. నమ్మకంతో జపించి మీ కోరికకి, మీ యొక్క సమస్యకి పరిష్కారాన్ని ఖచ్చితంగా వెతుక్కోవచ్చు. ఇప్పుడైతే మీకు స్క్రీన్ పైన
మంత్రాన్ని ఇస్తాను, చదివి కూడా వినిపిస్తానండి. ఓం శ్రీం హ్రీం క్లీం వారాహీదేవియై నమః. ఓం శ్రీం హ్రీం క్లీం వారాహీదేవియై నమః. విన్నారు కదండి మంత్రాన్ని. చాలా చక్కగా సింపుల్గా ఉంటుంది. అమ్మవారి యొక్క బీజాక్షరాలతో కూడుకొని ఉండేటువంటి ఈ అద్భుతమైనటువంటి నామాన్ని, మంత్రాన్ని మీరు ఖచ్చితంగా జపించిన 24 గంటల్లో మీ సమస్యకి పరిష్కారం అనేది తీరుతుందనమాట. లేదమ్మా మాది కఠినమైన గట్టు సమస్యలాగా ఉంది అనుకున్న వాళ్ళు కంటిన్యూస్గా 3 రోజులు కానీ, 9 రోజులు కానీ, 11 రోజులు కానీ 108 సార్లు అయితే మంత్రాన్ని జపించండి. వీడియో మీరు క్లియర్గా చూడటం వలన నేను మంత్రాన్ని ఎన్నిసార్లు జపించాలి, ఏ సమయంలో జపించాలి అనే చెప్పేది మీకు అర్థమవుతుందన్నమాట. ఎప్పుడూ కూడా స్కిప్ చేస్తూ చూడకండి, అస్సలు అర్థం కాదు. అయితే మీ కోరికని బట్టి, సమయాన్ని బట్టి మీ కోరిక అంటే మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది. ఇప్పుడైతే మీ అందరికీ వీడియో అర్థమైందని అనుకుంటున్నానండి. మళ్ళీ రిక్వెస్ట్ అన్నమాట. బీజాక్షరాలు కలిగినటువంటి మంత్రాలని కొన్ని అసంబంధిత సందర్భాలలో, ఇప్పుడు చెప్పిన సందర్భాలలో చదవకుండా ఉండటం వలన కూడా చాలా మంచి జరుగుతుంది. కాబట్టి కుదిరిన వారు మాత్రమే మంత్రాన్ని జపించండి. దీనిలో ఎలాంటి సందేహము లేదన్నమాట. నమ్మకం ఉంచి కోరిక అంటే మీ యొక్క కోరిక గట్టి నమ్మకంతో కనుక జపించినట్లయితే 24 గంటల్లో మీ సమస్య అనేది తీరిపోతుందన్నమాట. అంతటి అద్భుతమైనటువంటి తల్లి, అంతటి అద్భుతమైనటువంటి మంత్రం మన వారాహి అమ్మవారి యొక్క మంత్రము. ఇప్పుడైతే చిన్న రిక్వెస్ట్ అండి, మళ్ళీ అంటున్నాను అనుకోవద్దు. ఎప్పుడూ కూడా ఎదుటివారి చెడు గురించి కాకుండా మనకి సంబంధించినటువంటి మన గురించి మాత్రమే కోరుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎదుటివారి చెడు గురించి కోరుకోవటం వలన ఉపయోగము ఉండదు, కోరిక తీరదని.